ఆర్కే-1A సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది. ఇందులో భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ ఈ భక్తుల వాళ్ళ మనోభావాలు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, మీరు ఈ సమ్మక్క సారక్క జాతరకు వచ్చిండ్రు కదా, అసలు ఈ ఫెసిలిటీస్ కానీ వాటర్ సప్లై కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? గట్టే చెప్పాలి, ఎందుకంటే అక్కడ సమ్మక్కది చెప్తారు కాబట్టి. ఆర్కే-1లో సమ్మక్క దగ్గర కదా మేము మొక్కల పప్ప చెప్పడానికి వచ్చినాము. సింగరే నిజామాన్యము నీళ్ళు అన్ని సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రతి 3 రోజులకు ఒకసారి ఇక్కడ జరుగుతుంది కాబట్టి మేము కంపల్సరీ మనార్ నుంచి వచ్చినాము. మొక్కులు అప్పచెప్పుకోవడానికి అప్పచెప్పినాము. సారవత సమ్మక్క వస్తారు కాబట్టి సమ్మక్క తల్లి కోసము వెయిటింగ్ చేస్తున్నాము. సమ్మక్క వచ్చిందంటే ఆ సమ్మక్క దగ్గరికి పోయి దర్శనం చేసుకొని కూడా మా మొక్కులు అప్పచెప్పుకున్నాము. ఎవరిదాకా వెయిటింగ్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరల ఈ మార్గం సింగరేణి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుతూ అన్ని సౌకర్యాలు వాటర్ సప్లై అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది ఏం కలుగుతలేదు. ఇది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అన్న ఎక్కడెక్కడ నుంచో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా చాలా మంది పబ్లిక్ వస్తారు. మరి వాళ్ళందరికీ ఏమైనా ఇబ్బంది అవుతుందంట? అన్న చాలా మంది మళ్ళీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అవునవును. మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు కాకినాడ కూడా కలిసిండు. అయితే నమ్మకం ఒకటి ఉండేది, సమ్మక్క మొక్కుతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఆ నమ్మకం కోసం 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చాడు. ఆ మొక్కలు అప్పచెప్పడానికి ప్రతి ఒక్కరు వస్తుండ్రు, వచ్చి ఆ మొక్కలు అప్పచెప్పుతుండ్రు. అట్లా కాదన్నా అన్న, ఇంకొక విషయం ఏంటి తెలుసంటే, ఇక్కడ మేడారం సమ్మక్క జాతర కావచ్చు, చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలలో ఉన్న సమ్మక్క జాతర కావచ్చు, ఇక్కడ కానీ ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక పురుగు పూసి కానీ తేలుపాము కానీ కుట్టినట్టు ఆనవాళ్ళు కూడా లేదు. ఎందుకు చెప్పవే? అది ఆ తల్లి దయ వల్ల ఎలాంటి చీమ కూడా కనీసం హాని చేయడం లేదు. అట్టే కూకున్న చిన్నపిల్ల అంటే మామూలు మట్టిలో కూకున్నా కానీ చీమ వచ్చి కూడా పక్కపండి ఇట్లా వచ్చి చప్పడానికి పోతుంది కానీ మన మీదకి ఎక్కలేదు, కుట్టలేదు. ఆ తల్లి దయ వల్ల ఆ తల్లి శక్తి ఉన్నది కాబట్టి సమ్మక్క సారక్క సత్యం, అది సత్యము. అంతేనా? నిజంగా చాలా మంచి అయిపోయారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో వచ్చినందుకు ఆ దేవతామూర్తుల ఆశీస్సులు మీకు ఉండాలని ఈ కాసిపేట సాంగ్ కోరుకుంటాను. చాలా చెప్పునాని కాసిపేట యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన మందమల్లి ఎన్ని జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మన కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి మేము రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత చాలా బాగా జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ మాకు చాలా బాగున్నాయి. మేము మొక్కిననే జరుగుతున్నాయి. సమ్మక్క తల్లి దైవం వల్ల మా చదువు, మా జీవితాలు అన్ని బాగున్నాయి. తప్పకుండా మీరు రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కాసిపేట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దగ్గర నాకు సమ్మక్క జరిగే అవకాశం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుని సన్నిధిలో మేము ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా సంతోషం అన్న, చాలా సంతోషం, చాలా సంతోషం. చూశారు కదా, భక్తుల వాళ్ళ మాటలలోనే మీరు విన్నారు ఏ విధంగా ఉంది ఈ సమ్మక్క సారక్క మహత్యం, ఏ విధంగా ఉంది అనేది మీరు ఆ భక్తుల మాటలలో విన్నారు. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. అందులో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రం వస్తాయి. ఓకే.